నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. వరంగల్ జిల్లాలో రెవెన్యూ అధికారులపై దాడి కలకలం రేపింది. నర్సంపేట పట్టణ పరిధిలోని మాదన్నపేట చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారంతో అడ్డుకునేందుకు వెళ్లిన అధికారులపై దాడి జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఇద్దరు అధికారులను బంధించి వారి సెల్ ఫోన్లను లాక్కోవడమే కాకుండా చంపేస్తానని బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్వామి, నేను మాదన్నపేట గ్రామానికి గ్రామ పాలన అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఆ విధుల్లో భాగంగా ఈరోజు సాయంత్రము మన 6 గంటలకు మాదన్నపేట చెరువులో మట్టి అక్రమంగా జేసీబీలతోటి టిప్పర్లు ట్రాక్టర్లతో తరలిస్తుండగా మా ఎంఆర్ఓ గారి దృష్టికి వెళ్ళగా శ్రీయుత తహసీల్దార్ నర్సంపేట గారి ఆదేశాల మేరకు నేను ఆ జేసీబీ దగ్గరికి వెళ్ళి వాటిని ఆపడం జరిగింది. తర్వాత వారికి అనుమతి ఉన్న పత్రాలను అడగగా మా దగ్గర అనుమతి పత్రాలు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపోవని నా మీద మూకుమ్మడిగా బైకాని రాకేష్ మరియు అతని అనుచరులు నాపై దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి బైకాని రమేష్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఇప్పుడు మీరు మట్టి తోలుకునేటువంటి పద్ధతి కాదు, రాత్రి పొద్దున్నాక మట్టి తోలుకోమని చెప్పి మీరు మా ఆఫీస్కి వచ్చి అనుమతి పత్రాలు చూపించి మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఆ అనుమతి పత్రాలు చూపించిన తర్వాత మీరు తోలుకుందరు, కానీ మీరు మాత్రం మట్టి తోలడం బంద్ చేయమని సారు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను మన వెనుకకు తిరిగి వస్తుండగా వాళ్ళందరూ మూకుమ్మడిగా, నువ్వు ఎందుకు వస్తావురా, నీకు ఏమున్నారు ఇక్కడ, నీకు మా పర్మిషన్ ఉంటుంది లేదు, మా ఇష్టం నుండి తోలుకుంటాము, ఏమైనా చేసుకుంటామని విచ్చలవిడిగా ఆ బైకాన్ రాకేష్ అతని అనుచరులు నా మీద దాడి చేయడం జరిగింది. మరియు వారు మరణాయుధాలు పట్టుకొని వచ్చి నా మీద మూకుమ్మడిగా దాడి చేసి ఎంతో నాకు ప్రాణ నష్టం జరిగింది. కావున ఏ విధంగా ప్రాధేయపడ్డారు అయితే నన్ను కొట్టి మా సెల్ ఫోన్లు గుంజుకొని మమ్మల్ని నన్ను కదలనివ్వకుండా చుట్టూ నా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం చేయగా చివరికి వాళ్ళ కాళ్ళు మొక్కి, అయ్యా వాళ్ళ కాళ్ళు మొక్కి నేను ఏదో విధంగా బయటపడిన బండి తాళం పట్టుకొని ఏదో విధంగా బయట పడినాను. మళ్ళీ ఇంకోటి, నువ్వు ఎక్కడ కంప్లైంట్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా, ఎక్కడ చేసినా కానీ నిన్ను మాత్రం బొంద చేసి జేసీబీతో నిన్ను చెరనే పాతి పెడతాం, ఇక్కడి నుంచి కదలనీయం బిడ్డ అని జేసీబీ పట్టుకరారని వాళ్ళను అరుపులు చేయగా ఆ జేసీబీ అక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ మన పొక్క తీస్తున్న క్రమంలో నేను బండి వేసుకొని బయటికి రావడం జరిగింది. ఎవరు అంటే వెళ్ళారు మీరు అక్కడ? శ్రీయుత తహసీల్దార్ నర్సంపేట ఆదేశాల మేరకు, తహసీల్దార్ పేరు రవిచంద్రారెడ్డి సార్ వారి ఆదేశాల మేరకు నేను వెళ్ళడం జరిగింది. మీరు ఏం చేసేళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇప్పుడు నాకు న్యాయం జరగాలని మా పై అధికారులకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది.